డైలీ టేస్ట్ ది డైలీ. ఓటమితో బాధ వద్దు, గెలుపుతో అహంకారం వద్దు. ఓటమి నుంచి ఒక లెసన్ నేర్చుకుని విజయాలు సాధించాలని మంత్రి సీతక్క సూచించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో బెటాలియన్ స్పోర్ట్స్ మీట్ లో ఎమ్మెల్యే మట్టా రాగమయ్యతో కలిసి మంత్రి సీతక్క పాల్గొని బహుమతులు అందజేశారు. 15వ బెటాలియన్ ఉమ్మడి రాష్ట్రంలో చాలా మందికి ఉపాధి కల్పించిందన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు సమ్మక్క సారక్క గద్దెల నుంచే పాదయాత్ర ప్రారంభించారని గుర్తు చేశారు. సీఎం అయ్యాక మేడారం చరిత్ర తెలిపేలా బొమ్మలను గ్రానైట్ పై చిత్రీకరిస్తూ గుడి నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. సీఎం చేతుల మీదుగా 19న మేడారం జాతరను ప్రారంభిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. మీరు ఎట్లా ఈ కమాండ్ అంటే ఈ బెటాలియన్ ఎట్లా ఏర్పడింది అనేది కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ యొక్క మరి బెటాలియన్ ఏర్పాటు చేసినప్పటికీ అందులో ఎంతో మందికి ఉపాధి కూడా మరి 9th క్లాస్ నుంచి ఇంటర్ 10th అట్లా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ వచ్చినటువంటి మార్పులు కావచ్చు, లేదా రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు, డిఫరెంట్ గా అయిపోయి కొంతమంది అటు వెళ్ళిపోయినారు, కొంతమంది ఇక్కడే ఉండిపోయినారు. దీంట్లో ఎదుగుదల లేకుండా అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఎదుగుదల లేదు, తరుగుదల ఉంది కానీ ఎదుగుదల లేదు. మీరు ఎట్లా ఈ కమాండ్ అంటే ఈ బెటాలియన్ ఎట్లా ఏర్పడింది అనేది కూడా వివరంగా చెప్పడం జరిగింది.